జగన్‌ని ఈ ఒక్కసారికి ఆపితే చాలు, ఇక జగన్ జీవితంలో అధికారంలోకి రాలేడన్నటువంటి నమ్మకం చంద్రబాబుది. అందుకనినే పదే పదే స్వయంగా ఆయనే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. లోకేష్‌కి మార్గం సుగమం కావాలంటే లోకేష్‌కి ప్రత్యర్థిగా ప్రమాదకరంగా ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఎందుకంటే పార్టీల పరమైన ఓట్ బ్యాంక్ పరంగా చూస్తే దారుణ ఓటమి చవి చూసింది 2019లో తెలుగుదేశం. ఆనాడు ఒంటరి పోరాటంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 39.5%. అలాగే ఇవాల్టి రోజున జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు సేమ్. ఈయన ఫస్ట్ నుంచి ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చాడు. 45% 2014లో వస్తే, 51% 2019లో వస్తే, ఈ ట్రిప్ 40% దగ్గర ఆగాడు. 39.5 40% దగ్గర. కాబట్టి అంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు రేపు పొద్దున ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి అధికారం సాధ్యమైంది. విడిపోతే అధికారం అసాధ్యం అవుతుంది. శాశ్వతంగా కలిసి ఉండడము అసాధ్యమే. కాబట్టి ఇంకొక ట్రిప్‌కి రేపు పొద్దున ఇంతకుముందు నిన్ననే మనం మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్‌కి 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీ ద్వారా 2029 ఎన్నికలకు వెళ్ళడం, ఈ లోపుగా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయటం, అదే సందర్భంలో తాను కేంద్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా కొన్ని కీలకమైన అడుగులు వేయాలనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో జగన్ కళ్ళకి చాలా ప్రమాదకారిగా కనిపిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వ వ్యతిరేకత వస్తే జగన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు? వీళ్ళందరూ కూటమి గట్టున్నారు కాబట్టి. కాబట్టి జగన్‌ని నిరంతరం వెంటాడాలి, వేటాడాలి. ఒకటి, జగన్ మనుషుల్ని దూరం చేయాలి. వాళ్ళందరి మీద కేసులు అది భయపడిపోవాలి. ఆ భయంతో జగన్‌కి దూరం అవ్వాలి. జగన్ ఆర్థిక మూలాలని స్తంభింపచేయాలి. గతంలో ఉన్న కేసులు, కొత్తగా పెడుతున్న కేసులు, జగన్‌కి ఎవరెవరు ఆర్థికంగా చేయూత తీసుకొస్తారో ఆ నాయకులందరి ఆస్తుల మీద టార్గెట్ చేయడం, అది రెండవ కోణం సాగుతుంది. మూడో కోణం వచ్చేటప్పటికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎడతెరిపి లేని వ్యక్తిత్వ హననం జగన్ మీద చేసుకుంటూ వెళ్తున్నారు. టోటల్‌గా జగన్ అనేటటువంటి వాడు చంద్రబాబు పట్ల పాజిటివ్ లేకపోయినా పర్లేదు, జగన్ పట్ల ద్వేషం ఉండాలి. జగన్ పట్ల ద్వేషంతో వద్దు ఇక అతను అన్నటువంటి కోణంలో తమకి ఓటు పడితే బాగుంటుంది అన్నటువంటి కోణంలో సాగుతున్నటువంటి వ్యవహారం. మరి ఇది ప్రజలు ఎలా చూస్తారన్నదే చూడాల్సింది భవిష్యత్తులో.